హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ మహాదేవి ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్. ఈ ఛానల్ని నేను మా వదిన వాళ్ళు కలిసి స్టార్ట్ చేస్తున్నాము. ఆ ఛానల్లో ఫస్ట్ వీడియో మహాకుంభమేళ యాత్రనే ఉండాలని చెప్పి మేము ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాము. ఈ ఛానల్లో డివోషనల్ వీడియోస్, ఫ్యామిలీ ఫన్ టైం, జాలీ టైం ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మా మహాకుంభమేళ యాత్రని ఎలా మేము కంప్లీట్ చేసామని చెప్పి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాము. ఫస్ట్ అయితే మేము మహాకుంభమేళ యాత్రకి ఎలా వెళ్ళాలని చాలా ఆలోచించాము. చాలా వేస్ని వెతికాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలంటే అందరికీ భయంగా ఉంటుంది, అక్కడ ఎంత క్రౌడ్ ఉంది, ఎంత ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పేసి. సో ఇవన్నీ ఎంత ఉన్నా కూడా వెళ్ళాలని చాలా ఉంది కాబట్టి ఫైనల్గా మేము డీ ట్రావెల్ వాళ్ళని అప్రోచ్ అయ్యాము. వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ మాకు చాలా హెల్ప్ అయింది. మాకు చాలా బాగా నచ్చి వాళ్ళతో పాటే మేము వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. సో వాళ్ళది వచ్చేసి స్లీపర్ బస్, 40+ సీటర్స్ ఉంటాయి. మా ఫ్యామిలీ ఇంకా ఒక ఫ్యామిలీ కలిసి మేము ట్రావెల్ని స్టార్ట్ చేసాము. వాళ్ళు మనల్ని కవాడిగూడ CGO దగ్గర పికప్ చేసుకున్నారు. బస్ వచ్చేసి స్లీపర్ బస్, 41 సీటర్స్ ఉంటారు. రాగానే ఫస్ట్ మనకు ID కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తారు. మన నేమ్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ని డ్రైవర్ నెంబర్తో సహా అన్నీ మనకి ఇస్తారు, ఎందుకంటే సెక్యూరిటీ కోసం అని చెప్పి. అండ్ ఆల్సో వాళ్ళ క్యాబ్స్ని కూడా ఇచ్చారు. పిల్లలతో ట్రావెల్ చేస్తున్నా, పెద్దవాళ్ళతో ట్రావెల్ చేస్తున్నా, ఒకవేళ నడవలేక ఎక్కడైనా ఆగిపోయినా కూడా మనం క్యాబ్స్ని చూసి తొందరగా వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి వాళ్ళు సెక్యూరిటీ కోసం అన్ని వాళ్ళ క్యాబ్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో యాక్చువల్గా మనకి హైదరాబాద్ కవాడిగూడ నుంచి స్టార్ట్ అయినప్పుడు 28 అవర్స్ జర్నీ ఈజీగా మినిమం పడుతుంది. బట్ మనము ఫుడ్ అని చెప్పి, లంచ్, డిన్నర్ అని చెప్పి మధ్యలో ఆపుతూ, అండ్ ఆల్సో అక్కడ ఉన్న జనాల్ని బట్టి ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి డిపెండ్స్ ఆన్ దట్ డే ట్రాఫిక్ మనకి ఇంకా ఎక్కువ అవర్స్ అనేది పడుతుంది. మాకైతే మేము 14th ఫిబ్రవరి నైట్ అంటే 15th ఎర్లీ మార్నింగ్ అనమాట, 1 o'clockకి మేము స్టార్ట్ అయితే 16th మార్నింగ్ మేము దిగామండి. కొంచెం ట్రాఫిక్ జామ్ ఉండింది కాబట్టి మాకు ఎక్స్ట్రా 6 అవర్స్ పట్టింది. ప్రయాగ్రాజ్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మనకి ఏ పార్కింగ్ లాట్ అయితే అలాట్ చేస్తారో అటువైపే మన వెహికల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఏ సెక్షన్ సైడ్ వాళ్ళు పంపిస్తారో అక్కడ వెళ్ళి మనము పార్కింగ్ చేసుకుంటాము. అక్కడ దిగిన తర్వాత స్లీపర్ బస్లో నుంచి మేము దిగిన తర్వాత అక్కడ వెంటనే చాలా బైక్స్ వచ్చేసి ఆగాయి. సో మహాకుంభమేళ జరుగుతున్నప్పుడు మనము సంగంకి వెళ్ళాలి అని అంటే ఇలానే వెళ్ళాలి, ఎందుకంటే బైక్స్ అయితే మనకు ట్రాఫిక్ జామ్ని మనం కొంతవరకు స్కిప్ చేయడానికి ఉంటుంది, తొందరగా రీచ్ అవ్వగలుగుతాము. సో అక్కడ వాళ్ళు సంగంకి వెళ్ళడానికి 300 అలా ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్నే చెప్తున్నారు, అందరికీ సేమ్ చెప్పట్లేదు. అండ్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి అక్కడికి ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది, కానీ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఎక్కడి దాకా వాళ్ళు మనల్ని డ్రాప్ చేయాలి అని చెప్పేసి తెలీదు. వాళ్ళు మధ్యలోనే దింపేసి ఆ 300 తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మనం మళ్ళీ ఇంకొక బైక్ని లేదంటే ఆటోని వెతుక్కోవాల్సి వస్తుంది. సో వాటర్ మనకి కనపడే అంతవరకు కూడా మ్యాక్సిమం బైక్స్ అనేది వెళ్తాయి. 1/2 కిలోమీటర్ అంటే నడవడానికి ఉంటుంది, అంతకన్నా ఎక్కువ నడవాల్సిన అవసరం లేకుండా మనము చాలా ముందుకు వెళ్ళిపోవాలి. బైక్స్ వాళ్ళు డ్రాప్ చేసిన దగ్గర నుంచి కూడా మనం వాటర్ కనిపించే ప్లేస్కి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా కొంత వాక్ అయితే ఉంటుంది. మాకైతే దాదాపు 30 minutes పట్టింది. 30 minutes నడిచిన తర్వాత అక్కడ కొంతమంది బోటింగ్ వాళ్ళు మనని తీసుకెళ్ళడానికి అని చెప్పి వచ్చి నిలబడతారు. జనరల్ టైంలో అయితే 500 per head ఉంటుంది బోటింగ్లో మనం త్రివేణి సంగం రీచ్ అవ్వాలంటే. మమ్మల్ని ఆ రోజున్న జనాల్ని బట్టి వాళ్ళు డిమాండ్ చేసిన అమౌంట్ 1000 rupees per head. సో మేము బార్గెన్ కూడా చేసాము. ఫైనల్లీ మేము 1000 per headకి బోటింగ్ చేసి త్రివేణి సంగంకి రీచ్ అయ్యాము. పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ వాటర్ లేని ప్లేస్కి మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ మేము అమృత స్నానం ముగించుకొని పూజ అదంతా చేసుకొని మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయ్యాము సేమ్ బోట్లో. స్నానం తర్వాత డ్రెస్ చేంజెస్ కోసం అని చెప్పి అక్కడ కొన్ని రూమ్స్ని కూడా అరేంజ్ చేశారు. సో దానికైతే ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. అక్కడున్న జనాల్ని బట్టి కొంచెం టైం అనేది పడుతుంది లైన్లో వెయిట్ చేయడానికి, బట్ ఆ అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి.
మహాకుంభమేళా నుంచి మేము నెక్స్ట్ అయితే కాశీకి వెళ్ళాము. కాశీలో ఉన్న టెంపుల్స్, మేము విజిట్ చేసిన టెంపుల్స్ గురించి నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాను. సో ఇదండి మా ఫస్ట్ వీడియో ఇన్ మహాదేవి ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్. మా మహాకుంభమేళ యాత్ర వీడియో చూసిన తర్వాత మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలని అనుకుంటే కామెంట్ చేయండి. సో ఎవరైతే మహాకుంభమేళాకి వెళ్ళారో, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు, వెళ్ళాలనుకునే వాళ్ళు, ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and share with your friends and family members. Thank you so much for your support. Bye bye.